బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి వారం ఎలిమినేషన్లో భాగంగా సృష్టి వర్మ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక సృష్టి వర్మ ఎలిమినేట్ అయిందో లేదో అప్పుడే రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ అయితే స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. ఇక ఈ వారం ఎవరెవరైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు చెప్పి అక్కడున్న పెయింట్ని వాళ్ళ ముఖాలకి పూయాల్సి ఉంటుంది, అలాగే తగిన రీజన్స్ చెప్పాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా తనుజ అయితే ఇప్పటివరకు సైలెంట్గా ఉంది అనుకున్న వారు ఒక రేంజ్లో నామినేషన్లో చేసిందనే చెప్పాలి. ఇక తనుజ హరీష్ని నామినేట్ చేసి తను చెప్పిన పాయింట్ ఏంటి అని అంటే, నన్ను ఆ రోజు మీరు నువ్వు అని పదే మాట్లాడారు, నాకు అది నచ్చలేదు. అంతేకాకుండా నేను మాట్లాడుతుంది ముగ్గురు ఆడోళ్ళతో అని అన్న విషయం కూడా నాకు నచ్చలేదంటే, ఈలోగా హరీష్ తనుజ గారు మీరు ఫీల్ అయి ఉంటే సారీ అంటూ, మీ సారీ నాకు అక్కర్లేదండి అంటూ తనుజ అయితే ఒక రేంజ్లో రెచ్చిపోయారనే చెప్పాలి. ఇక తనుజ రెండో నామినేషన్ ప్రకారం ఫ్లోరా సైనిని అయితే నామినేట్ చేసింది. ఇక చెప్పిన రీజన్ ఏంటంటే, మిమ్మల్ని ఫ్రీ బర్డ్ అని అంటే దానికి మీకు తప్పు ఏమనిపించిందో నాకు తెలియలేదండి, ఈ మాత్రం దానికే మీరు అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదంటూ ఫ్లోరా సైనిని అయితే సెకండ్ నామినేట్ చేసింది తనుజా గౌడ. ఇక చివరిగా మర్యాద మనీష్ అయితే నామినేషన్ ప్రక్రియని స్టార్ట్ చేశాడు. ఇక ఎవరిని నామినేట్ చేశాడు అని అంటే భరణిని అయితే నామినేట్ చేశాడు. ఆ రోజు గుడ్డు విషయంలో అంత డిస్కషన్ జరుగుతుంటే మీరు చెప్పిన పాయింట్ అసలు నాకు నచ్చలేదు, మీరు కావాలని కాఫీ కోసం మీరు ఆ టాపిక్ డైవర్ట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదంటూ మర్యాద మనీష్ భరణిని అయితే నామినేట్ చేసినట్టు ప్రోమోలో అయితే చూపించారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 చాలా ఇప్పుడే ఇంట్రెస్టింగ్గా మారుతుంది అని చెప్పుకోవాలి. మరి తనుజ హరీష్ని నామినేట్ చేసి చెప్పిన పాయింట్స్ కరెక్టేనా కాదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.